అందరికీ నమస్కారాలు. నేను మీ తెలంగాణ సంపత్, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకుడు. నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించినట్టు ఎవరంటే చెప్పాలంటేనే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆయన పేరు ఒక జగ్గారెడ్డి. ఏం మాట్లాడుతుండు? ఒక రాజకీయాలకు పనికిరాని దద్దమ్మ జగ్గారెడ్డి. అది ఏం భాషనో ఏందో నాకైతే అర్థమవుతలేదు. నీ భాష అంతే ఉంది, నీ గుంపు మేసిరి రేవంత్ రెడ్డి భాష కూడా అంతే ఉంది. అంటే ఇలా మా నాయకుడు, పార్లమెంటు సభ్యులు, తెలంగాణ ఉద్యమానికి ఇలా అన్ని తానై నిలబడ్డాటి ఈటల రాజేందర్ అన్నని పట్టుకొని ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గుంజులు తీపిస్తానని మాట్లాడుతున్నాడు ఇలా జగ్గారెడ్డి గారు. నేను అడుగుతున్నా జగ్గారెడ్డి గారిని, ఎవరినే నువ్వు గుంజులు తీపించేది? ఎవరిని తీపిస్తావు? ఇలా గీడ కాదు ప్రశ్న, గీడ కాదు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేది. నువ్వు ఎందుకు పెట్టినావు గీడ మాకు తెలియదా? నీకు నీ మంత్రి పదవి కావాలని, నీకు మంత్రి పదవి స్వలాభం కోసమే నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ గారిని తిడితే నువ్వు మీడియాలలో వైరల్ అవుతావు అనే ఉద్దేశంతో నువ్వు పెట్టినావు. కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఇలా నేను ఒకటి అడగదలుచుకున్న జగ్గారెడ్డి గారు, దీనికి సమాధానం చెప్పు. నువ్వు మమ్మల్ని కాదే గుంజులు తీపియాల్సింది. మీరు ఊర్లలోకి పోండి. ఫస్ట్ నువ్వు నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊర్లలో పోండి. తరిమి కొడతారు. నువ్వేమనుకున్నావు కానీ ఊర్లలో పోతే తరిమి కొడతారు. స్వయాన నీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి ఒప్పుకున్నాడు కదా. చెప్పులు మోసే పరిస్థితికి వచ్చింది నా పరిస్థితి. ఇలా ఎవడు అప్పిస్తలేదని తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అగ్రనాయకుల దగ్గర తాకట్టు పెట్టింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు? దీనికి సమాధానం చెప్తావా జగ్గారెడ్డి అని అడుగుతున్నా. ఇలా బరాబర్ మాటలు మాట్లాడుతావు. ఇలా ఈటల రాజేందర్ గారు బరాబర్ ప్రశ్నిస్తారు. నీలాంటి లుచ్చ పనులు చేయడు జగ్గారెడ్డి. ఇలా నువ్వు ఒక బ్లాక్మెయిల్ చీటర్వి నువ్వు. ఇలా నేను అడుగుతున్నా జగ్గారెడ్డి గారిని, ఇలా కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఇలా ఈటల రాజేందర్ గారిని విమర్శించి పైశాచికం పొందాలని చూస్తున్నావేమో. కానీ ఇలా నేను అడుగుతున్నా, ఈ దానికి సమాధానం చెప్పు. ఒక్క ఊరి పోదందా నువ్వేమన్నా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి ఆగం చేసింది రేవంత్ రెడ్డి. నీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్న జగ్గారెడ్డి గారిని. దీనికి సమాధానం చెప్పక, వీటికి ఇచ్చిన ఆన్సర్లకు సమాధానం లేక ఇలా ఏదో పిచ్చి పట్టినట్టు ఎవరినంటూ బేవకూపని. అరే జగ్గారెడ్డి, నువ్వు నిజంగా కూడా రాజకీయాలలో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతితో మాట్లాడాలి. ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఒక మెరిట్ ఉంటుంది. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ మాకు రావా? కానీ మేము మాట్లాడాలనుకుంటే మాకు సంస్కారం అడ్డు వస్తుంది. మాకు తేడా గదే. ఇలా నేను అడుగుతున్నా జగ్గారెడ్డి గారు, బేషరతుగా 24 గంటలు టైం ఇస్తున్నాం. నువ్వు కూడా ఈటల రాజేందర్ గారికి ఇక్కడ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడ తిరిగినా నీ సంగారెడ్డిలో తిరగనీయం గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కాదు, నీ ముఖ్యమంత్రి కూడా తిరగలేడు తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు ఇలా చూస్తుంటే ఏం కాదు అని అనుకుంటున్నావు. కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, తెలంగాణ ప్రజల యొక్క శక్తి అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈటల రాజేందర్ అంటే ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క శక్తి అని కూడా తెలియజేస్తున్నా. ఈ శక్తిని ముట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ గతి కూడా నీకు పడుతుందని కూడా నేను జగ్గారెడ్డి గారికి తెలియజేస్తున్నా. జగ్గారెడ్డి గారు, ఇప్పటికైనా నువ్వు ఇలా నీ వకరమైన బుద్ధి మార్చుకొని నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం కఠినంగా నీ మీద చర్యలకు తీసుకోవాల్సి వస్తుంది. నేను గౌరవ పోలీసులకు కూడా, పోలీసు యంత్రాంగానికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మా వాళ్ళ మేము ఎక్కడిదక్కడ తెలంగాణ వ్యాప్తంగా జగ్గారెడ్డి గారి మీద పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. జగ్గారెడ్డి గారి మీద ఇలా ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నటి ప్రజాస్వామ్యంలో గెలిచిన ఒక పార్లమెంటు సభ్యుడిని ఇలా ఇష్టం వచ్చి మాటలు మాట్లాడినట్టు జగ్గారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్